హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జూన్ 1వ తారీఖు నుండి నెలాఖరు వరకు విడుదల అయ్యేటువంటి పథకాల లిస్ట్ అయితే వచ్చింది. ఈ వీడియోలో మీకు ఒక్కొక్క పథకం గురించి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మొత్తంగా ఎన్ని పథకాలు విడుదల కాబోతున్నాయి? ఆ పథకాల పేర్లు ఏంటి? ఏ తేదీన ఏ పథకం విడుదల అవుతుంది? వీటి ద్వారా ఏ లబ్ధిదారులకు ఏమేమి లబ్ధి చేకూరుతుంది? అలాగే ఇందులో ఏవైనా కొత్త పథకాలు ఉన్నాయా? ఒకవేళ కొత్త పథకాలు ఉన్నట్లయితే అవి ఏ డేట్స్‌న విడుదల అవుతాయి? ఎవరు అర్హులు అవుతారు? ఎవరు అనర్హులు అవుతారు? కొత్తగా ఎలా దరఖాస్తులు చేసుకోవాలి? ఇలాగా అన్ని వివరాల గురించి మీకు ఈ వీడియోలో చెప్తాను. తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. ఫైనల్‌గా మీకేమన్నా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్‌లో అడగండి. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ఎన్ని లైక్స్ చేస్తే యూట్యూబ్ అంతమందికి ఈ వీడియోను రీచ్ చేస్తుంది. ఫస్ట్ టైం మన ఛానల్‌ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్‌ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకోండి. ఒకసారి మన టెలిగ్రామ్ ఛానల్‌ని కూడా విజిట్ చేసి అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. మీకు డైలీ కూడా యూజ్‌ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషనే అప్డేట్ చేస్తూ ఉంటాను. చెక్‌ఔట్ చేయండి వెళ్ళి డిస్క్రిప్షన్‌లో లింక్ పెట్టినాను. లేట్ చేయకుండా టాపిక్‌లోకి గనుక వచ్చేసినట్లయితే తాజాగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జూన్ 1వ తారీఖు నుండి నెలాఖరు వరకు విడుదల అయ్యేటువంటి పథకాల లిస్ట్ అయితే వచ్చేసింది. వన్ బై వన్ ఒక్కొక్క పథకం గురించి డిస్కస్ చేసుకుందాం. ఇక జనరల్‌గా ప్రతి నెల కూడా 1వ తారీఖున వస్తుందంటే అందరికీ గుర్తుకు వచ్చేది సామాజిక భద్రతా పెన్షన్‌లు, అలాగే ఉచిత రేషన్ అన్నమాట. అలాగే ఈ జూన్ నెలకు సంబంధించి కూడా పెన్షన్‌ల పంపిణీ జరుగుతుంది. ఉచిత రేషన్ పంపిణీ కూడా జరుగుతుంది. సో, ఫస్టు ఈ పెన్షన్‌ల పంపిణీ గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? సో, చాలామందికి డౌట్స్ అనేటువంటివి ఉండొచ్చు. ఈ జూన్ నెలకు సంబంధించి పెన్షన్‌లను ఏ తేదీల్లో, ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు పంపిణీ చేస్తారు? ఎవరెవరికి ఇస్తారు? ఎవరికి ఈసారి తొలగించేస్తున్నారు? ఎవరికి ఏ పెన్షన్ కేటగిరీ ద్వారా వచ్చేటువంటి డబ్బులని ఇస్తారు? కొత్త పెన్షన్‌లు యాడ్ అయ్యాయా లేదా? ఒకవేళ కొత్త పెన్షన్ యాడ్ అయినట్లయితే ఏ కేటగిరీ వాళ్ళకు కొత్త పెన్షన్‌లు పంపిణీ చేస్తారు? ఇలాగ అన్ని వివరాల మీద డౌట్స్ ఉండొచ్చు. నేను మీకు వన్ బై వన్ చెప్తాను. మనకు సెర్ఫ్ అధికారులు తీసుకొచ్చినటువంటి రూల్స్ ప్రకారము పెన్షన్‌లను ప్రతి నెల కూడా 1, 2 తారీఖుల్లో ఇవ్వాలి. ఒకవేళ ఆ 2 తారీఖుల్లో హాలిడే గనుక ఉన్నట్లయితే కొంచెం ఒకరోజు ముందు కానీ, ఒకరోజు తర్వాత కానీ పంపిణీ ఉంటుంది ఖచ్చితంగా. ఈసారి 1, 2 తారీఖుల్లో ఎటువంటి హాలిడే కూడా రావడం లేదు కాబట్టి సోమవారం, మంగళవారం అన్నమాట. ఎల్లుండి ఉదయాన్నే గ్రామ వార్డు సచివాలయం అధికారులు 6:30 గంటలకు మీ ఇంటి దగ్గరికి వచ్చి పెన్షన్ పంపిణీను ప్రారంభిస్తారు. ఆ రోజు సాయంత్రం 4 గంటల వరకు కూడా జరుగుతూ ఉంటుంది. ఓకేనా? సో, మీ దగ్గరకొచ్చి ఫేస్ స్కాన్ తీసుకొని మీకెంత పెన్షన్ డబ్బులు వస్తాయో అంత మాత్రం ఇచ్చేసి వెళ్తారనమాట. ఒకవేళ ఆ రోజు పెన్షన్‌లు గనుక ఎవరైనా తీసుకోకుండా అరకొర మిగిలున్నట్లయితే అటువంటి వాళ్ళకు రెండో తారీఖున అంటే మంగళవారం నాడు ఇస్తారనమాట. సో, ఈ యొక్క జూన్ నెలకు సంబంధించిన పెన్షన్‌ల పంపిణీ మొత్తాన్ని కూడా ఈరోజు అనగా శనివారమే ఈ గ్రామ వార్డు సచివాలయం అధికారుల యొక్క బ్యాంకు ఖాతాలకు రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో, అమౌంట్ మొత్తాన్ని ఇప్పటికే సచివాలయం అధికారులు డ్రా చేసి పెట్టుకొనుంటారు. ఇక ఆ రోజు ఉదయాన్నే డబ్బులనేటువంటివి పంపిణీ చేయడం జరుగుతుంది. కేవలం అర్హులైనటువంటి వాళ్ళకు మాత్రమే పంపిణీ జరుగుతుందండి. ఇస్తారు. అనర్హత కలిగినటువంటి వాళ్ళెవ్వరికీ కూడా పెన్షన్‌లు రావండి. సో, రీసెంట్‌గా దివ్యాంగ, వికలాంగ పెన్షన్స్‌లోనే ఎక్కువగా ఫేక్ పెన్షన్‌లు తీసుకుంటున్నట్లు ఆరోపణలు రావడంతో వాటి మీద మళ్ళా రీవెరిఫికేషన్‌లు జరిపింది ఏపీ ప్రభుత్వం. ఈ వెరిఫికేషన్‌లు జరిపినప్పుడు కొంతమంది అర్హులుగా గుర్తింపు పడడం జరిగిందనమాట. చాలా వరకు కూడా అనర్హులుగా గుర్తించారు. ఒక 90% వరకు కూడా అనర్హులను గుర్తించడంతో వాళ్ళందరూ కూడా ఓకేనా? వాళ్ళందరూ మళ్ళా ఈ అప్పీల్ పెట్టుకోవడం జరిగింది. సో, మాకు అర్హత ఉంది. సో, మాకింత పర్సెంటేజ్ ఉంది. మేము ఈ పెన్షన్‌కి ఎలిజిబుల్ అవుతామని అప్పీల్ పెట్టుకోవడం జరిగింది. అందువల్ల వాళ్ళకి మళ్ళా ఇంకొకసారి రీఅసెస్‌మెంట్ జరపాలని చెప్పింది. ఇంకా కూడా వాళ్ళకు ఈ రీవెరిఫికేషన్‌ల కోసం నోటీసులు అందలేదు. ఆహ్, టిల్ ఇప్పటికి కూడా వాళ్ళు పెన్షన్‌లు అనేటువంటి ప్రతి నెల కూడా తీసుకుంటూనే ఉన్నారు. వాళ్ళకైతే ఆపలేదన్నమాట. అలాగే కొత్త సదరం సర్టిఫికేట్ పొందకుండా కూడా చాలామంది ఉన్నారు వెరిఫికేషన్‌కి వెళ్ళి. సో, వాళ్ళకి కూడా టిల్ ఇప్పటికి కూడా పెన్షన్‌లు ఇస్తూనే ఉన్నారు ప్రతి నెల. అది ఎలా అంటే పాత సదరం సర్టిఫికేట్ ఏదైతే ఉందో దాని బేస్ మీద అయితే ఇస్తున్నారు. ఎంత పర్సెంటేజ్ ఉంటుందో. సో, కొత్త సదరం సర్టిఫికేట్ వచ్చేస్తే ఒకవేళ దాంట్లో 40 కంటే తక్కువ పర్సెంటేజు డిజేబుల్డ్ పర్సెంట్ వైకల్యతత్వం పర్సెంటేజ్ ఉన్నట్లయితే వాళ్ళని తొలగిచ్చేస్తారనమాట. పెన్షన్ రద్దు నోటీసులు జారీ చేస్తారు. 40% అబోవ్ ఉంటేనే వాళ్ళకి పెన్షన్ కేటగిరీ కింద ఏ పెన్షన్ కేటగిరీ రావాలో ఆ పెన్షన్ కేటగిరీని డిసైడ్ చేస్తారు.
ఓకేనా? సో, దీన్ని బట్టి మీకు అర్థమైందని అనుకుంటున్నాను. కేవలం అర్హులైనటువంటి వాళ్ళకి మాత్రమే పెన్షన్‌లు అందుతాయి. ఇంక ప్రతి నెలా కూడా. ఓకేనా? ఇక్కడికి ఈ యొక్క జూన్ నెలకు సంబంధించిన పెన్షన్‌ల పంపిణీ క్లియర్. అండ్ ఇంకొకటేంటంటే, కొత్తగా ఒక 3 కేటగిరీలకు సంబంధించిన పెన్షన్‌లను యాడ్ చేసి పంపిణీ చేయబోతున్నారు. రేపు 1 తారీఖునే. ఇవి మాత్రం కొత్త పెన్షన్‌లనమాట. ఇవేందంటే దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల పెన్షన్‌లలో ఈ డయాలిసిస్ చేసుకుంటున్నటు వాళ్ళు కావచ్చు, కిడ్నీ పేషెంట్స్, హార్ట్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి వీళ్ళందరూ వచ్చి గతంలో అంటే 2025 సంవత్సరంలో దరఖాస్తులు చేసుకున్నారు. ఒక దాదాపుగా 1200 మంది వరకు అప్లికేషన్స్ పెట్టుకున్నారంట. సో, అప్లికేషన్స్ పెట్టుకునేటువంటి వాళ్ళలో ఇప్పుడు మనకు పెన్షన్‌లయ్యేటువంటివి శాంక్షన్ చేసింది ఏపీ ప్రభుత్వం. దాదాపుగా 895 మందిని అర్హులుగా గుర్తించింది. అర్హులుగా గుర్తించి వీళ్ళకి రేపు 1 తారీఖున పెన్షన్‌లను పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. వీళ్ళకి పెన్షన్ డబ్బులొచ్చేసి రూ. 10,000 అనేది రావటం జరుగుతుందనమాట. వాళ్ళకి సదరంలో ఉన్నటువంటి పర్సెంటేజ్‌ని బేస్ చేసుకొని. ఓకేనా? కేవలం 895 మంది మాత్రమే అర్హులుగా ఉన్నారు. సో, ఒకసారి మీరు గ్రామ వార్డ్ సచివాలయంకి వెళ్లి చెక్ చేసుకోండి. ఎవరైతే 2025లో అప్లై చేసుకొని ఉంటారో ఎలిజిబుల్ లిస్ట్‌లో మీ యొక్క నేమ్ ఉందా లేదా అని. ఎందుకంటే వాళ్ళకి ఎల్లుండి నుంచి పెన్షన్‌ల పంపిణీ జరుగుతుంది. ఎలిజిబుల్ లిస్ట్‌లో పేర్లు ఉన్నట్లయితే గతంలో ఎవరైతే అప్లికేషన్స్ పెట్టుకొని ఉన్నారో వాళ్ళల్లో కేవలం 895 మంది మాత్రమే 1200 మందిలో. ఓకేనా? సో, ఇక్కడికి ఇది కొత్త పెన్షన్‌లకు సంబంధించి కూడా క్లియర్ అండి. నెక్స్టు పెన్షన్‌ల పంపిణీతో పాటుగా ప్రతి నెల కూడా 1 తారీఖు నుండి ఉచిత రేషన్ పంపిణీ జరుగుతుంది. 1 నుంచి 15 తారీఖు వరకు. సో, ప్రస్తుతం రేషన్ దుకాణాల దగ్గరికి వెళ్లి మాత్రమే లబ్ధిదారులు వాళ్ళకి రావాల్సినటువంటి రేషన్ కోటాను తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఎన్‌డీయూ వాహనాలు లేవు కాబట్టి. అలాగే రాష్ట్రంలో 60 ఏళ్ళినటువంటి వృద్ధులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఒక 4 రోజులు ముందుగానే అంటే ఈ నెల 26 నుంచి 31 లోపలే ఉచిత రేషన్ పంపిణీ జరగాలి. డోర్ డెలివరీ జరుగుతుందనమాట. అంటే ఈ రేషన్ షాప్ డీలర్స్ ఎవరైతే ఉంటారో సో, వాళ్ళ యొక్క ఇంటి దగ్గరికి రేషన్ పంపిణీను చేయాలనమాట. సో, అలా మీ యొక్క పరిసర ప్రాంతాల్లో జరుగుతుందో లేదో ఒకసారి కమెంట్‌లో పెట్టండి. బట్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి రూల్ మాత్రం ఇదే. రిమైనింగ్ వాళ్ళకు 1-15 తారీఖు వరకు జరుగుతుంది. బట్ వీళ్ళు మాత్రం రేషన్ దుకాణాలకు వీళ్ళకి మాత్రమే తెచ్చుకోవాల్సి ఉంటుంది. సో, ఇది ఇంకొక పథకంగా చెప్పుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మనకు మరొకసారి జూన్ నెల 12వ తారీఖునే రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు వితంతు పెన్షన్లను ఏపీ ప్రభుత్వం శాంక్షన్ చేయబోతుంది. ఓకేనా? సో, ఆ తేదీన మళ్ళా మనకు మరొకసారి పెన్షన్ల పంపిణీ ఉంటుందండి. వితంతు మహిళలకు రూ. 4,000 పెన్షన్ అయితే వస్తుందండి. సో, అయితే ఇప్పటికే 1,50,000 మందిని అర్హులుగా గుర్తించున్నారు. ఈ 1,50,000 మందికి మరలా మనకు అప్లికేషన్ ప్రాసెస్‌లు ఇవన్నీ పెడతామంటున్నారు. బట్ జూన్ 12వ తారీఖునే ఈ పెన్షన్ల పంపిణీ ఉంటుందంటున్నారు. సో, ఏదేమైంది ఇంకా మనకు ప్రభుత్వం నుండి క్లారిటీ అయితే రావాలి. ఓకేనా? కన్ఫర్మేషన్ వస్తేనే మనకు ఖచ్చితంగా పంపిణీ జరుగుతుందని చెప్పుకోవచ్చు. బట్ ప్రముఖ పత్రికల్లో రీసెంట్‌గా పబ్లిష్ కూడా అయింది ఈ సమాచారము. సో, అందువల్ల మీకు కొంచెం కన్ఫర్మ్‌గా చెప్పలేకపోతున్నాను. ఎందుకంటే ప్రభుత్వం నుండి కన్ఫర్మేషన్ అనేది ఇంకా రాలేదు. సో, అప్లికేషన్ స్టార్ట్ చేస్తామని అంటున్నారు. దరఖాస్తులు చేసుకోవాలంటున్నారు. సో, దరఖాస్తులు చేసుకుంటే అది చాలా ప్రాసెస్సే ఉంటుంది. ఎలిజిబుల్ అయినటువంటి వాళ్ళని గుర్తించాలి. లిస్టులను ప్రిపేర్ చేయాలి. సో, కొంచెం టైం పడుతుంది. బట్ మనకు 12వ తారీఖునే ఇస్తానంటున్నారు. కేవలం ఒక 11, 12 రోజులు మాత్రమే ఉందన్నమాట. అందువల్ల నేను చెప్తున్నాను. బట్ ఏదేమైనా అప్డేట్స్ వస్తే నేను ఖచ్చితంగా మన ఛానల్ నుంచి వీడియోస్ రూపంలో అందజేస్తూ ఉంటాను. సో, ఇది ఇంకొక పథకం. వితంతు మహిళలకు కొత్త వితంతు పెన్షన్‌లను శాంక్షన్ చేయబోతున్నారు. నెక్స్టు జూన్ నెల 19వ తారీఖునే రాష్ట్రంలో 1 తరగతి నుండి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు చదువుతున్నటువంటి విద్యార్థులకు తల్లికి వందనం పథకం కింద ఈ 2026, 27 అకాడమిక్ ఇయర్‌కు సంబంధించి రూ. 13,000 మన ఏపీ ప్రభుత్వము వాళ్ళ యొక్క మదర్ బ్యాంక్ అకౌంట్స్‌లోకి మదర్ ఉంటే మదర్, ఫాదర్ ఉంటే ఫాదర్ లేదంటే గార్డియన్స్ ఉంటే గార్డియన్స్ వాళ్ళ బ్యాంక్ అకౌంట్‌లోకి అయితే రిలీజ్ చేయబోతుంది ఏపీ ప్రభుత్వం. ఓకేనా? సో, ఇప్పటికే మన లెక్క ప్రకారము ఒక ఇన్‌స్టాల్‌మెంట్ రిలీజ్ చేసింది. బట్ గవర్నమెంట్ లెక్క ప్రకారము 3 ఇన్‌స్టాల్‌మెంట్స్ రిలీజ్ అయ్యున్నాయి. ఇది ఫోర్త్ టర్మ్ అనుకోండి. బట్ మన లెక్క ప్రకారం ఇది సెకండ్ టర్మ్ అనమాట. ఓకేనా? సో, ఇప్పుడు మీకు ఈసారి ఈ 13,000 వస్తుందా లేదా అని ఫస్ట్ స్టేటస్ చెక్ చేసుకోండి. మీరు ఎలిజిబుల్ అయ్యున్నారా లేదా అని. దీని లింక్ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఇక్కడొచ్చేసి ఆధార్ నంబర్ ఎంటర్ చేసుకోండి. దాని తర్వాత తల్లికి వందనం స్కీము, అలాగే
2026, 27 పెట్టుకొని గెట్ డీటెయిల్స్ కొట్టినట్లయితే అక్కడ ఫస్ట్ మీ యొక్క డీటెయిల్స్, పర్సనల్ ఇన్ఫో, సిటిజన్ డీటెయిల్స్, దాని తర్వాత ఎలిజిబిలిటీ చెక్ అనేది లాస్ట్లో ఒక బాక్స్ ఉంటుంది. అక్కడ అన్నీ కూడా సాటిస్ఫైడ్ ఉండాలి. ఏ ఒక్కటైనా అన్సాటిస్ఫైడ్ కనుక ఉన్నట్లయితే ఇక్కడ చూడొచ్చు. నేను ఎగ్జాంపుల్గా చూపిస్తాను. ఓకేనా, ఒక సెకండ్. సో ఇట్లాగా. ఓకేనా. సో అన్ని వ్యాలిడేషన్ స్టేటస్ దగ్గర స్కీమ్ ఎలిజిబిలిటీ క్యాలిక్యులేటర్లో అన్నీ కూడా సాటిస్ఫైడ్ అయితే ఉండాలి. ఫస్ట్ ఇన్కమ్ ట్యాక్స్, డ్రై ల్యాండ్, వెట్ ల్యాండ్, ఎనర్జీ యూనిట్స్, ట్రాన్స్పోర్ట్స్, ఎంప్లాయీ కేటగిరీ, అర్బన్ ప్రాపర్టీ, ఇవన్నీ కూడా ఒకవేళ ఒక్కటైనా బై మిస్టేక్ మీకు అన్సాటిస్ఫైడ్ ఉన్నట్లయితే మీకు అమౌంట్ రాదనమాట. అందుకని చెప్తున్నాను. సో మరలా మీరు గ్రామ వార్డ్ సచివాలయంకి వెళ్ళి అక్కడ వాటిని కరెక్ట్ చేసుకుంటే మళ్ళీ 13,000 రూపాయలు జమ కావడం జరుగుతుంది. ఇది కొంచెం లేట్ ప్రాసెస్. ఓకేనా. సో మెయిన్ మీకు బ్యాంక్ అకౌంట్లోకి జమ కావాలంటే మీ మదర్ బ్యాంక్ అకౌంట్ ఖచ్చితంగా ఎన్పిసిఐ లింక్ ఉండాలి. అలాగే మీ మదర్ బ్యాంక్ అకౌంట్కి మీ మదర్ ఆధార్కి లింక్ అయి ఉండాలన్నమాట. మొబైల్ నెంబర్ లింక్ ఉంటే ఇంకా మీకే మంచిది. ఎందుకంటే మొబైల్ డబ్బులు పడినప్పుడు మెసేజ్ రూపంలో వచ్చేస్తుంది. బ్యాంక్ అకౌంట్ వర్కింగ్లో ఉండాలి. ఇవన్నీ ప్రాపర్గా చెక్ చేసుకోండి. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పన్నాను. బ్యాంకుకు వెళ్ళి ఎన్పిసిఐ లింక్ ఎలా చేసుకోవాలి, ఆన్లైన్లో లింకు ఈ యొక్క ఎన్పిసిఐ లింక్ ఎలా చేసుకోవాలి, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మొత్తం చెప్పున్నాను. ఓకేనా. సో ఇప్పటికే వీడియో కొంచెం లెంత్ అయింది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఎస్సీ విద్యార్థులకు తల్లికి వందనం రావాలి అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎస్సీ విద్యార్థులకు పోస్టల్ అకౌంట్ తప్పనిసరి అని అధికారులు అయితే చెప్తున్నారు. ఈ నెల 31వ తారీఖు లోపల, అనగా రేపటి లోపల ఎన్పిసిఐ లింక్ చేయించుకోవాలని అధికారులు అయితే సూచించారు. కాలేజీ యాజమాన్యులు స్వర్ణగ్రామ వార్డు సిబ్బంది ఈ మేరకు చొరవ తీసుకోగలరని చెప్తూ ఉన్నారు. కాగా ఈ స్కీమ్ కింద విద్యార్థుల తల్లులకు 13,000 అందనుండగా కేంద్రం వాటా నిధుల కోసం ఎస్సీ స్టూడెంట్లకు ఖాతాకు తప్పనిసరి కావడం జరిగింది. ఎందుకంటే ఎస్సీ విద్యార్థులకు ఇక్కడ కేంద్రం నుంచి కూడా నిధులైనటువంటివి రిలీజ్ చేస్తారు కాబట్టి వాటి వాటా కోసము ఎస్సీ విద్యార్థులకు మాత్రం వాళ్ళ యొక్క స్టూడెంట్ బ్యాంక్ అకౌంట్కి మాత్రమే రిలీజ్ చేస్తున్నారని చెప్తూ ఉన్నారు ఇక్కడ. అందువల్ల ఎన్పిసిఐ లింక్ అయినటువంటి పోస్టల్ బ్యాంక్ అకౌంట్ అంటే ఆటోమేటిక్గా వాళ్ళే లింక్ చేస్తారు ఎన్పిసిఐ. ఆ బ్యాంక్ అకౌంట్ ఉంటే బెటర్ మీకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు. అదే చెప్తున్నారు ఇక్కడ. రిమైనింగ్ విద్యార్థులందరికీ కూడా వాళ్ళకి మదర్ బ్యాంక్ అకౌంట్స్లోకి అయితే రిలీజ్ కావడం జరుగుతుంది. ఓకేనా. సో ఇది ఇంకొక పథకంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఫైనల్గా వచ్చేసి పిఎంఏవై గ్రామీణ విభాగానికి సంబంధించిన హౌసెస్ ఎప్పుడు వస్తాయి అని చాలామంది కూడా అడుగుతున్నారు. ఇంకా ఫైనల్ లిస్ట్లో రాలేదు మనకు. మేబీ జూన్ ఫస్ట్ వీక్లో ఫైనల్ లిస్ట్లో వచ్చినా సరే జూన్ మంత్ ఎండ్ లోపల ఈ గ్రామీణ విభాగానికి సంబంధించిన ఇళ్లను పంపిణీ చేయడం జరుగుతుంది. ఓకేనా. సో ఏదేమైనా నేను మీకు అప్డేట్స్ అనేటువంటివి అందజేస్తూనే ఉంటాను. తప్పకుండా మన ఛానల్ని ఫాలో అప్ చేస్తున్నాను గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.